ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ చంద్రబాబు చంద్రముఖిలాగా మారిపోయాడు అంటున్నాడు. వాళ్ళ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడుతూ చంద్రబాబు చంద్రముఖిలాగా మారిపోయాడు అంటున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఈ మాటలు ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కావట్లేదు. 26 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, నువ్వు చేసిన దరిద్రాలన్నిటినీ కూడా వాటన్నిటికీ క్లియర్గా మొత్తం రోడ్లు వేయటం కావచ్చు, కంపెనీలు రావటం కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వటం కావచ్చు, దాదాపు మీరు చేసిన తప్పులకి మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ సలహాదారులు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. కొంతమంది పార్టీలు మారుతున్నారు. కానీ నువ్వు ఇంకా మారట్లా. నువ్వు అధికారంలో ఉన్నంత కాలం డాడీ గారు ఆత్మతో మాట్లాడుకున్నావు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడేమో కాకినాడ పోర్టుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పుడు నీకోసం వచ్చారు. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇదే నీకు లాస్ట్ టైము క్రిస్మస్ బయట జరుపుకునేది. ముందుగా నీకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక నెక్స్ట్ ఇయర్ అంటావా నువ్వు తిహార్ జైల్లో ఉంటావా లేకపోతే ఏ జైల్లో ఉంటావో కానీ నాకు తెలిసి నీ మీద ఉన్న కేసులకి నాకు తెలిసి జీవితాంతం ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ నాకు ఎక్కడ కనపట్లా. ఒకటా రెండా నువ్వు అధికారంలో వచ్చేటప్పటికే నీ ముట్టి కింద 36 కేసులు ఉన్నాయి. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకేం చెప్పాలా? కల్తీ మద్యం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, బియ్యం కావచ్చు. ఇంతకుముందు ఏం చేశాడు ఇతను? నేను ఫర్నిచర్ దొంగతనం చేశాను, ఎంతైతే చెప్పండి దానికి డబ్బులు ఇస్తా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? బియ్యం అమ్ముకున్న బియ్యం పేరు నానిగాడు, మేము ఎంత అయిందో చెప్పండి దానికి ఇస్తామంటున్నారు. కోడెల శివప్రసాద్ గారు ఒక్క ఫర్నిచర్ గురించే కదా అంత ఇష్యూ చేసి స్పీకర్గా చేసిన కోడెల గారిని ఈరోజు అసలు చనిపోయారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేస్తాను లేదా డబ్బులు చెప్పండి డబ్బులు కట్టేస్తాను అంటున్నాడు కదా. అదే అంటున్నావు. ఇప్పుడు బియ్యం కూడా నిన్ను చూసే పేరు నాని గారు కూడా నేర్చుకున్నాడు. ఆ బియ్యానికి ఎంత అయిందో చెప్పండి నేను డబ్బులు ఇస్తా. అది కూడా వాడు చూడండి ఎంత సేఫ్గా వాళ్ళ ఆవిడ పేరు మీద. అప్పటిదాకా మాకు ఎవరికి కూడా వాళ్ళ ఆవిడ పేరు జయసుధా అని తెలియదు. చూడండి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో పేరు నాని గారి మీద కేసు ఉంది, వాళ్ళ ఆవిడ మీద కేసు ఉంది, అదేవిధంగా వాళ్ళ కొడుకు కిట్టు మీద కేసు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరి మీద కేసు లేదో చెప్పండి. ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులకే. ఇప్పుడేమి రెడ్ బుక్లో ఇష్టం వచ్చినట్టు లోకేష్ గారు ఏం రాయలా. మీరు చేసిన తప్పులకే ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతే కదా. ఎటు చూసినా కానీ అరే సమోసాలు తిన్నారు అంటే దానికి 9 కోట్లు అవుతుంది, పఫ్ఫులు తిన్నారు అంటే 3.5 కోట్లు అవుతుంది, ఎలకను పట్టుకోవాలి అంటే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, నిమ్మరసం తాగాలి అంటే దాదాపు దగ్గర 70 లక్షలు ఖర్చు అవుతుంది, ఇంటి చుట్టూ కంచె వేసుకోవటానికి 13 కోట్లు ఖర్చు అవుతుంది. అరే ఎలకలు మందు తాగినాయి అంటున్నారు. అసలు ఎలిఫ్యాడ్ ఖర్చులు అసలు అవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఏందండి అసలు ఏమి చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకటి చెప్దాము అనుకునేసరికి ఇంకో 10 గుర్తొస్తున్నాయి మాకు. ఆ రకంగా చేశాడండి. రూపాయి మళ్ళీ ఇది ఫైబర్ నెట్కు సంబంధించి ఎంతమందికి జీతాలు పేటిఎం కూలీలకి వాడికి 70,000 80,000 కోట్లు ఫైబర్ నెట్లో. ఇంకా వాడు విజయసాయి రెడ్డి గారు చేసినవి చూడండి. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీరు డీవియేట్ అయిపోయారు. చంద్రబాబు చంద్రముఖిలాగా మారాడు అంటున్నారు, ఇచ్చిన హామీలు మర్చిపోయి 420 హామీలు చేశాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఇవన్నీ నేనంటది కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో చెప్తున్న మాట. మరి దీనికి మీ సమాధానం ఏంటి? అసలుకి దీనికి నీకు ప్రజలు ఇచ్చారు కదా సమాధానం. 11 ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీకు సిగ్గు రాల. అరే నువ్వు అసలు సీఎంగా కాదు, నువ్వు ఒక కామన్ మ్యాన్గా కూడా పనికిరావు.
నీ మీద అన్ని కేసులు పెట్టుకొని అసలు ఇంట్లో తల్లి మీద చెల్లి మీద కేసులు పెట్టి తండ్రిని చంపేసి బాబాయిని చంపేసి నువ్వు మళ్ళీ అధికారంలో ఉన్న చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నావు అంటే అసలు నిన్నేమనాలి నాకు అర్థం కావట్లా. ఏమనాలి? చంద్రబాబు గారిని చంద్రముఖితో పోలుస్తున్నావా? నిన్నెవరితో పోల్చాలా? శ్రీరెడ్డితో పోల్చాలా? లేకపోతే ఇంకొక ఎవరో ఉంది, ఆమె సినిమా అమెరికాలో వెళ్ళేసి మొత్తం ఓయే రూముల చుట్టూ తిరుగుతూ ఉంటది. అంటే నేను ఒక్క మాట కూడా ఏది పొరపాటున తిట్టలేదండి. వాళ్ళు చేసినవి చెప్పానండి. ఇప్పుడు అంబటి రాంబాబు చేసినవి కానీ విజయసాయి రెడ్డి చేసినవి కానీ దాదాపు వాళ్ళ దాంట్లో ఎమ్మెల్సీలు చేసినవి కానీ గోరంట్ల మాధవ్ మొన్న వాడికి మర్చిపోయా, గోరంట్ల మాధవ్ గాడికి ఏదో పదవి ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు? గిటార్ బాగా వాయిస్తాడని. అసలు నిజంగా వాడు పర్ఫార్మెన్స్ చూసి పదవులు ఇస్తానని చెప్పారు కదా. పెర్ఫార్మెన్స్ ఏది? వాడి వీడియో కాల్ పెర్ఫార్మెన్స్ చూసి ఇచ్చాడా? చెప్పండి. వాడు వీడియో కాల్ చేసేసరికి తట్టుకోలేక షాక్ అయ్యి ఇచ్చాడా? మాకు అర్థం కావట్లా. ఏం చేశాడని వాళ్ళకి 10. సి రెడ్డి ఏమంటుంది? మీ పార్టీకి అంత సపోర్ట్ చేసిందిగా పాపం. అసలు ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టింది. మరి ఇప్పుడు ఆమె దండం పెట్టింది, పోసాని గాడు దండం పెట్టాడు, ఆలీగాడు దండం పెట్టాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆర్జీవ్ గాడు తప్పించుకున్నాడు అనుకున్నాం, కానీ ఆర్జీవ్ గాడికి మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఫైబర్ నెట్ కు సంబంధించి వాడు ఇక్కడ చూస్తే గనక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోయి పేద ప్రజల్ని మోసం చేశాడు అనేది ఒక వాదన అనేది జగన్మోహన్ రెడ్డి పదే తీసుకొస్తున్న వాదన. ఏ హామీ మర్చిపోయాడు చెప్పండి? ఏం చేశాడు అంటున్నారు? ఏంటిది? ఏం చేయలేదు చెప్పండి. అన్ని చేసుకుంటా వస్తున్నారు. నాన్న నువ్వు చేసింది 15 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టావు రాష్ట్రాన్ని. ప్రతి ఒక్కటి కూడా 2,30,000 ఉద్యోగాలు లేకుండా చేసావు. రాష్ట్రంలో కంపెనీలు లేకుండా చేసావు. 10 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు లేకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా వాళ్ళ డబ్బులు నువ్వు బటన్లు నొక్కుతా నీ అకౌంట్లో వేసుకున్నావు. ప్రతి ఒక్కటి కూడా దీంట్లో నువ్వు తెలియలేదు. అవన్నీ కవర్ చేసుకోవటానికి సంవత్సరం దాదాపు 6 నెలలు దాటింది. నువ్వు చేసింది ఏంది? పోలీసులను పెట్టుకోవడం, పరదాలు, బారికేడ్లు, చెట్లు నరకటాలు తప్పితే ఏమన్నా ఉందా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రెస్ మీట్ కూడా పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు? నువ్వు పెట్టే ప్రెస్ మీట్లు అన్నీ ఎవరికి తెలియదే, అన్నీ రికార్డెడే, చేతిలో పాకుండా టైం కనపడతా ఉంటుంది. అది ఎప్పుడు సాయంత్రం 4ంటికి వచ్చిద్ది. అది చూసి పేపర్ చూసి 4 మాటలు మాట్లాడరా అంటే అందులో తప్పులు ఉంటాయి. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి అతని గురించి? ఏం కంగారండి? ఒకసారా 2 సార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా అసలు నీ గురించి అసలు నువ్వు మాట్లాడుతుంటే అసలు ఒక స్కూల్లో పిల్లోడైనా బాగా పేపర్ చూసి బాగా చదువుతాడు. కానీ కరెక్ట్గా షర్మిలానే చెప్పింది, కరెక్ట్గా నువ్వు పేపర్ చూసి చదువు, నేనేం అడగను, ఆశలు వాటా అడగను అని చెప్పి షర్మిలానే చెప్పింది. నీ గురించి ఏం చెప్పాలా? మాకు అర్థం కావట్లా. నువ్వు ఎప్పుడు నాకు తెలిసి నీకు మొన్న క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసా కానీ నీకు బర్త్డే విషయం తెలియజేయాలి. ఎందుకంటే నువ్వు ఎట్లా కేక్ ముక్క పెట్టి చావు, అందుకని చెప్పి నీకు బర్త్డే విషయం తెలియజేయలేదు. కానీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకంటే బయట నువ్వు చేసుకునే ఒక ప్రతిపక్ష నేతగా, ఒక ఎమ్మెల్యేగా, నువ్వు ముఖ్యమంత్రి కాదు అన్నావు. నువ్వు కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యేవే మాత్రమే. కరెక్ట్గా చూడు, నీ మొగుడు నీ ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్నాడు RRR గారు, గుర్తుపెట్టుకో. అసెంబ్లీకి రమ్మంటే రావట్లేదు కదా, ఎట్లాగో మీ ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఇంటి పక్కన కూర్చొని లుంగి కట్టుకొని కాళ్ళ మీద కాలేసుకొని రావచ్చుగా అసెంబ్లీకి, శాలువా కప్పొచ్చుగా, ప్రైజులు ఇవ్వచ్చుగా. ఇవన్నీ చెప్పావు కదా. నీకు మొగుడు ఆయనే, నిన్ను గొయ్యి తీసి గోతులో బాతి పెట్టేది ఆయనే. ఇంకా మేమెవరు అవసరంలే. ఇంకా ఇంకేం చెప్పాలి చెప్పండి? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే 2027-28 గిమిలో వచ్చింది, మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తాను అంటున్నాడు కదా. జమినీ ఎలక్షన్స్ అనేవి ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పారు
2029 దాకా ఏ ఎలక్షన్స్ లేవు. ఓకే. ఒకవేళ 2029లో ఎలక్షన్స్ ఉన్నా కానీ నాకు తెలిసి బాబు గారు కానీ, ఏ ఎమ్మెల్యే గారు కానీ, ఏ మంత్రి గారు కానీ బయటకు వచ్చి నిజంగా 29 ఎలక్షన్లకు మాకు ఓటు వేయండి అని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. పిల్లలకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, కంపెనీలు రావటం కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా డెవలప్ అవుతుందంటే అమెరికాను తలదన్నే విధంగా, కెనడాను తలదన్నే విధంగా, సింగపూర్ను, జపాన్ను తలదన్నే విధంగా. ఇంకా మేము ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలంటే మాకు అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు, కెనడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు మా దగ్గరే ఉన్నాయి. వ్యవసాయం చేసుకోవాలి అన్నా ఇక్కడే, ఏ పని చేసుకోవాలన్నా మేము బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి అన్నా ఆంధ్రప్రదేశ్లోనే, డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్లోనే. మేము ఎక్కడికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు, మా ఆంధ్రప్రదేశ్లోనే. ఈరోజు కొంతమంది అంటున్నారు సినీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అనేవి మాట్లాడకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నాను. అందులో నేను ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏముంది అని మాట్లాడేసరికి నాకు కొద్దిగా బాధ అనిపించిందండి. మీరు ఏమన్నా అనుకోండి, నాకు కొద్దిగా బాధ అనిపించి నేను మాట్లాడేది ఏంటంటే ఈరోజు గుంటూరు జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఏది సికింద్రాబాదు హైదరాబాద్ లాగా జంట నగరాల్లాగా ఏ విధంగా అయితే హైదరాబాదు సికింద్రాబాదు డెవలప్ అయినాయో ఆ విధంగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, అదే విధంగా ఇక వైజాగ్ అంటారు చూడండి, వైజాగ్ రాజధాని చేస్తా, వైజాగ్ రాజధాని చేస్తా, వైజాగ్లో కాపురం పెడతా అన్నాడు చూడండి. ఈ వైజాగ్ ఏ రకంగా డెవలప్ అవుతుందో చెప్పమంటారా? ఇండియాలో బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆ విధంగా బాంబేని తలదన్నే విధంగా వైజాగ్ స్టార్ట్ అవుతుంది. 26 ఏది 5 స్టార్ హోటల్ వస్తున్నాయి. దాదాపుగా 8 5 స్టార్ హోటల్ ఒక్క వైజాగ్కే వస్తున్నాయి. మీకు ఇందులో ట్విస్ట్ ఏంటంటే రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో రెండిట్లో కలిపి కూడా 8 5 స్టార్ హోటల్ కొత్తగా రావట్లే. చూడండి వైజాగ్ అనేది ఏ రకంగా డెవలప్ అవుతుందో. లూలు కావచ్చు, దాదాపు అన్నీ కూడా, దాదాపు ఇది ఆర్బిఐ బ్యాంకు కూడా వైజాగ్కి రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకంటారా మెట్రో ట్రైన్స్ విజయవాడకు అదే విధంగా వైజాగ్కు వస్తున్నాయి. ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా చంద్రబాబు గారిని చంద్రముఖితో పోలుస్తాను. ఈయన మాట్లాడుతూ ఉంటాడు, ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు. కనీసం ప్రెస్ మీట్ సరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నువ్వు ఎన్నెన్నో తిడుతున్నావు, ఎన్నెన్నో చేస్తున్నావు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు, కనీసం అసెంబ్లీకి వచ్చి అడగాలి కదా. నువ్వేమన్నా తిట్టాలి అనుకున్నా అసెంబ్లీకే రా, నువ్వేమన్నా మాట్లాడాలి అనుకున్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడితే గనక నీకు మాత్రం తగిన పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.